మహిళ ఆకాశాన్ని జయించింది, సముద్రాలను దాటింది. కానీ సరిగ్గా చరిత్ర సృష్టించడానికి ఒక్క అడుగు దూరంలో ఆకాశంలోనే ఆవిరైపోయింది. 87 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ప్రపంచాన్ని వేధిస్తున్న అతిపెద్ద మిస్టరీ అమోలియా ఇయర్హట్. ప్రపంచాన్ని చుట్టివచ్చిన మొట్టమొదటి మహిళా పైలట్ గా రికార్డు సృష్టించాలనే పట్టుదలతో తన లాక్ హీడ్ ఎలక్ట్రా విమానంలో బయలుదేరారు. ఆమెతో పాటు నావిగేటర్ ఫ్రైడ్ నూనన్ కూడా ఉన్నారు. ప్రయాణం దాదాపు చివరి దశకి చేరుకుంది. జూలై 2న పసిఫిక్ మహాసముద్రంలోని చిన్న దీవి హౌలాండ్ ఐలాండ్ వైపు వెళ్తుండగా రేడియోలో ఆమె గొంతు చివరిసారిగా వినిపించింది. మాకు ఇంధనం అయిపోతుంది, మీరు కనిపించడం లేదు అని ఆవేదనగా చెప్పిన ఆ మాటలే చివరివి. ఆ తర్వాత సిగ్నల్ కట్, విమానం మాయం. అమెరికా ప్రభుత్వం చరిత్రలోనే అత్యంత ఖరీదైన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. కానీ విమానం సకలం కూడా దొరకలేదు. దీనిపై ఎన్నో థియరీలున్నాయి. ఇంధనం అయిపోయి సముద్రంలో క్రాష్ అయిందని కొందరు, జపాన్ మిలిటరీ ఆమెను బంధించిందని మరికొందరు. ఇటీవల డిప్సీ ఎక్స్ ఫ్లోరేషన్ లో ఒక విమానం ఆకారం సోనార్ లో కనిపించింది. అది అమోలియా విమానం అని సైంటిస్టులు నమ్ముతున్నారు. అది నిజమైతే 87 ఏళ్ల మిస్టరీకి తెరపడినట్టే. మరిన్ని ఇంట్రెస్టింగ్ మిస్టరీస్ కోసం మన కొలుగురు 24/7 న్యూస్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.